ప్రార్థన ప్రారంభం చేసుకుందాము. అందరూ తలలు ఉంచి ప్రభు సన్నిధిలో దేని కొరకైతే నువ్వు వచ్చావో, ఏమైతే నువ్వు కావాలని ప్రయాసపడుతున్నావో, ఏదైతే నువ్వు పొందుకోవాలని అత్యాసక్తితో దేవుని మందిరావరణలోకి వచ్చావో, ఈ యొక్క బెతస్తా స్వస్థత కోనేరు ప్రార్థన మందిరములో నువ్వు అనుకున్నట్లుగా, నీవు ఆశపడినట్లుగా, నీవు కోరుకున్నట్లుగా నీకు జరుగునుగాకని నా ప్రభు నామం పేరట ఆజ్ఞాపిస్తున్నాను. అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఇదిగో దీన మనస్సు కలిగి ప్రతి ఒక్క బిడ్డ యేసయ్య పాదాలు పట్టుకొని అడిగిన ఎడల సమస్తమును ధారాళంగా దేవుడు సమకూరుస్తానని మాట్లాడుతున్న మాట. మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇదిగో ప్రభువుని అడిగే సమయం ఆసన్నమైంది కాబట్టి ఇక ఆలస్యం చేయొద్దు. త్వరగా ప్రభువుని బతిమాలుకునే సమయం ప్రారంభమైంది. ఈ ప్రారంభంలో మనం అందరము కూడా కలిసి ఆయన పాదాలు పట్టుకుని బతిమాలుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, స్తోత్రార్హుడా, పరిశుద్ధాత్మ కలిగిన మహిమ కలిగిన తండ్రి, ఇదిగో నేను పరిశుద్ధుడిని అన్నవారు మీరు. నాయన, నా బిడ్డలు కూడా పరిశుద్ధులై ఉన్నారన్నావు. ఈ సన్నిధిలోకి వచ్చుచున్న మేము ఇదిగో ఖాళీ పాత్రలుగా వచ్చి ఉన్నావు నాయన. నిండు పాత్రలుగా నీ ఆశీర్వాదాలతో నింపబడి సమృద్ధి కొరపుతో నాయన మేము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. ఇదిగో ప్రార్థనలో, పాటల్లో, వాక్య పరిచర్యలో అయా నీ కృప ద్వారా, నీ వెలుగు ద్వారా, నీ మహిమ ద్వారా, నీ ఆశీర్వాదం ద్వారా నాయన మమ్మల్ని నడిపించి, నీ కృపతో నాయన ఇక్కడ మమ్మల్ని బలపరిచి, నీ వాక్యము అయా ప్రతి ఒక్క బిడ్డకి ఆత్మీయ ఆహారముగా సమృద్ధిగా దయచేయమని అయా యేసయ్యా ఇదిగో సమస్త బిడ్డలను దర్శించి ప్రేమించి సమస్త మానవాళి పట్ల నీ కార్య నూతనపరిచి దేశాన్ని, దేశ జనాంగాన్ని, సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, గ్రామాన్ని, గ్రామ బిడ్డల్ని, ఆయా మిర్జాపురం గ్రామ బిడ్డలందరినీ కూడా దర్శించి ప్రేమించి అందరిపైన నీ ఆశీర్వాదం దీవెన ఉంచి ఆయా చదువుకునే బిడ్డలను ఆయన అభివృద్ధిలోకి తీసుకొచ్చి వ్యాపార రంగంలో వెనకబడిపోయిన బిడ్డల్ని ఆయా మంచి ఫలించి ఆశీర్వాదకరంగా దీవించి నాయన వ్యవసాయాల్లో నాయన బిడ్డలు మంచిగా నాయన ఆయా అభివృద్ధి చెంది విస్తరించాలని సమస్త బిడ్డలందరిపైన నీ ధారాళమైన దీవులను ఉంచమని ఆయా మా గ్రామ బిడ్డలందరినీ కూడా సమృద్ధి దీవులతో నింపి ముఖ్యంగా మేర్జాపు గ్రామ బిడ్డలందరిపైన అయా ఇదిగోండి చిన్నవారు పెద్దవారు అందరిపైన నీ కృపాక్షేమాధారాలు కుమ్మరించి అందరిపైన నీ వెలుగుంచి దీవునుంచి కాపాడి రక్షించి బలపరిచి ప్రేమించమని ఈ ప్రార్థన అంతటా మీరే అధిపతిగా ఆధిపత్యం వహించి నడిపించమని మీరు మా మధ్యన ఉండి కృప చూపించమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.